చంద్రోత్సవంలో భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. సరైన ఏర్పాటు చేయడంలో అధికారులు అట్టర్ ఫ్లాప్ అయ్యారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చంద్రోత్సవానికి వచ్చిన మంత్రులకు భక్తుల నుంచి నిరసన సగెదురైంది. చంద్రోత్సవ ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయని మంత్రులపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. దర్శనానికి వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ బస్సుతో పాటుగా ఇతర అధికారులను నిలదీశారు. ఈవో డౌన్ డౌన్ అంటూ క్యూలైలో ఉన్న భక్తులు నినాదాలు చేశారు. కనీసం మంచినీటి సౌకర్యం, వైద్య సదుపాయాలు లేవని ప్రశ్నించారు. దీంతో మంత్రులు భక్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు చంద్రోత్సవం జరిగినట్టు ఎప్పుడూ జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. గర్భాలయంలో పోలీసులు జులుం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము చాలా కాలం చూస్తున్నాం. ఈ సంవత్సరం అంత వరస్ట్గా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు. మొత్తం గర్భాలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది. భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు లేవు. ప్రతి సంవత్సరం మమ్మల్ని అడిగేవారు. ఈ సంవత్సరం అసలు అధికారులు కానీ ఎవ్వరూ అడగకుండా ఇష్టారాజ్యంగా పోలీసుల రాజ్యంలాగా అయిపోయింది. భక్తులకి చేరువుగా భగవంతుడు ఉండేటట్లుగా లేదు. అంతకంటే దారుణం ఏంటంటే దగ్గర 6 నెలల పైన ఇక్కడ ఒక ఈవో లేకపోవడం, ఒక ఇన్ఛార్జితో నడిపి ఇంత పెద్ద క్షేత్రానికి, ఇది ఒరిస్సా ప్రాంతీయులకి దేవుడు. శ్రీకాకుళం నుంచి చందనోత్సవ ఏర్పాట్లపై భక్తులు ఒకవైపు అసహనం వ్యక్తం చేస్తుంటే మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వర్షన్ మాత్రం మరోలా ఉంది. చందనోత్సవ ఏర్పాట్లు బాగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తారన్నారు. 2 లక్షలు దాటి 2,50,000 వరకు కూడా భక్తులు వస్తారనే ఆశ. ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ సెన్సార్స్ ఫుట్బాల్కి సెన్సార్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టికెటింగ్లో కూడా అన్ని సిస్టమ్స్ మార్చి మొత్తం ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టాం. ఎక్కడ ఏ రకమైన లైన్లో మిక్సింగ్ కానీ ఇంకో రకమైన జరగకుండా తగిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాం. ఇటు సామాన్య భక్తులకి పెద్ద పెట్టేసి వారందరికీ కూడా ఫ్రీగా స్వామివారి దర్శన భాగ్యం కలిగేలాగా, అలాగే 300 టికెట్, 1000 రూపాయల టికెట్, 1500 టికెట్లు కూడా ఒకేసారి మూకుమ్మడిగా రాకుండా స్లాట్ వైజ్ ఏ స్లాట్కి ఎంతమంది ఏ టికెట్లు ఇవ్వాలో, ఏ స్లాట్కి ఏ టికెట్ ఇచ్చామో ఆ టికెట్ ఉన్నవాళ్ళు ఆ స్లాట్లో మాత్రమే వచ్చి స్వామివారిని దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేశాం. కాబట్టి సాయంత్రం వరకు విఐపీల దగ్గర నుంచి, సామాన్యుల దగ్గర నుంచి విఐపీల వరకు